ఏపీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై అధిష్టాన పెద్దలతో చర్చ. మంత్రివర్గ విస్తరణతో పెరుగుతోన్న ఆశావహులు. మంత్రి పదవి ఆశిస్తున్న టికెట్ రాని అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి. నెల ముందే ఎంపీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న సీఎం రేవంత్. సంక్రాంతి తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ. ఏకగ్రీవ తీర్మానం చేసిన కాంగ్రెస్ పీఏసీ కమిటీ. త్వరలోనే పార్లమెంటు ఎన్నికలకు రిలీజ్ కానున్న స్కెడ్యూల్. తెలంగాణలో ఎంపీ స్థానాలపై బీజేపీ ఫోకస్. తెలంగాణ హైకోర్టుకు మాజీ మంత్రి మల్లారెడ్డి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్. జగిత్యాలలో బస్సు కష్టాలు. స్థలం లేక స్టాండ్ పట్టుకొని ప్రయాణించిన విద్యార్థులు. భోగాపురంలో యువగళం విజయోత్సవ సభ. ముఖ్య అతిథిగా హాజరు కానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీకి ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు వరుసగా 2 సార్లు దక్కడంతో ఇంధన అధికారులకు సీఎం జగన్ అభినందనలు. ట్విట్టర్లో టీడీపీపై మండిపడ్డ మంత్రి బొత్స. ఉద్యోగాల అంశంలో తమది మోసం చేసే ప్రభుత్వం కాదని ట్వీట్. ముద్దా వెంకన్నపై కీలక వ్యాఖ్యలు చేసిన కేసినేని నాని. టీడీపీకి అండగా ఉండే బీసీలు పార్టీకి అవసరమని వెల్లడి. ఎన్నికల నాటికి జనసేన ఖాళీ అవుతుందన్న మంత్రి జోగి రమేష్. చంద్రబాబుకు చివరికి మిగిలేది పవన్ ఒక్కరే అని వ్యాఖ్య. ప్రధాని మోడీపై కీలక వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్. మోడీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే తాను చేస్తానని వెల్లడి. ఒక్కరోజే 78 ఎంపీలపై సస్పెన్షన్. లోక్సభలో 33, రాజ్యసభలో 45 మందిపై వేటు. నేడు ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్ల సమావేశం. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని ఆదేశం. భారత్ లో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసిన ఐసిస్. 8 మందిని అరెస్ట్ చేసి ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ. పార్లమెంటు భద్రతా వైఫల్యం ఘటనపై దర్యాప్తు ముమ్మరం. దేశవ్యాప్తంగా రంగంలోకి దిగిన 50 పోలీస్ బృందాలు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు. రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం. అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం కు అస్వస్థత. కరాచీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు. నేడు ప్రారంభం కానున్న ఐపీఎల్ వేలంపాట. అమ్మకానికి 333 మంది ఆటగాళ్లు.